గుజరాత్లోని అహ్మదాబాద్ విమానం జరిగిన ఏడాది గడవక ముందే మరో ఘోర దుర్ఘటన జరిగింది. మహారాష్ట్రలో విమానం కూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్తో పాటు 5గురు చనిపోయారు. గతేడాది జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కాసేపటికే ఓ మెడికల్ కాలేజీ హాస్టల్పై కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఒక్కరు మాత్రమే మృత్యుంజయుడిగా బయటపడ్డారు. మిగిలిన 241 మంది ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్లో ఉన్న కొందరు విద్యార్థులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ కూడా దుర్మరణం చెందారు. ఇక విజయ్ రూపానీ 2016 ఆగస్టు 7 నుంచి 2021 సెప్టెంబర్ 12 వరకు గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఇలా విమానాలు, హెలికాప్టర్ల ప్రమాదాల్లో దేశంలోని చాలా మంది రాజకీయ ప్రముఖులు మరణించారు. గుజరాత్ రెండో సీఎం బల్వంత్ రాయ్ మెహతా కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. 1965 యుద్ధ సమయంలో మెహతా భారత్ పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో అధికారిక పర్యటనలో ఉండగా ప్రమాదం జరిగింది. పాకిస్తాన్ వైమానికానికి దళానికి చెందిన ఓ జెట్ పొరపాటున మెహతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మెహతా ప్రాణాలు కోల్పోయారు. ఇక పంజాబ్ మాజీ సీఎం గుర్నామ్ సింగ్ 1973 మే 31న ఢిల్లీలో జరిగిన విమాన ప్రమాదంలో మరణించారు. ఆయన పంజాబ్ 6వ ముఖ్యమంత్రిగా 1967 మార్చి 8 నుంచి 1967 నవంబర్ వరకు పనిచేశారు. ఆ తర్వాత 1969 ఫిబ్రవరి 17 నుంచి 1970 మార్చి 27 వరకు రెండోసారి సీఎంగా పనిచేశారు. ఇక మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ కూడా విమాన ప్రమాదంలోనే మరణించారు. 1980 జూన్ 23న ఢిల్లీలో జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. జట్టులో ఏరోబాటిక్ విన్యాసం చేస్తుండగా ఢిల్లీలోని డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లో విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో సంజయ్ గాంధీతో పాటు మరో ప్రయాణికుడు కెప్టెన్ సుభాష్ సక్సేనా మరణించారు. ఇక కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి మాధవరావు సింధియా విమాన ప్రమాదంలోనే మరణించారు. 2001 సెప్టెంబర్ 30న ఉత్తరప్రదేశ్లోని మొయిన్పురి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించారు. ఇక హెలికాప్టర్ ప్రమాదంలోని లోక్సభ మాజీ స్పీకర్ జీఎంసీ బాలయోగి మరణించారు. 2002 మార్చి 3న ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక బాలయోగి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గాలిలో ఉండగానే సాంకేతిక సమస్యతో ప్రమాదానికి గురైంది. అలాగే ఉమ్మడి ఏపీ సీఎంగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర రెడ్డి 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. నల్లమల్ల అడవుల్లోని పావురలగుట్ట వద్ద జరిగిన ప్రమాదంలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. వాతావరణం అనుకూలించకపోవడంతో ప్రమాదం జరిగింది. ఇక వైఎస్ఆర్తో పాటు విమానంలో ఉన్న వారందరూ మరణించారు.